హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. హుసేను ఏంటి అరటి చెట్లు పెంచుతున్నారా ఏంటి? నమస్తే. ఏంటి అడావిడి? ఏంటి పనికి వెళ్ళలేదా? ఆటోనగర్లో ఎండలు బాగున్నాయండి. పరిస్థితి ఏం బాగోలేదు సార్. ఈ వాచ్ ఒకటి కొన్నాను సార్. 2000కి కొన్నాను. 200 ఇమ్మన్నా ఎవరు ఇవ్వట్లేదు సార్. అదేంటి 200 అవసరం సార్. అంటే వడదెబ్బ తగిలిందంటగా మీకు. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగానే ఉన్నానండి, అందుకే చెట్ల కింద కూర్చుంటున్నా. కూడా పనులు పెద్దగా లేవు, అందులో చేయలేకపోతానండి ఎండకి. ఈ నెల రోజులు రెస్ట్ తీసుకోండి నా మాటని. అంటే మా అబ్బాయి ఉన్నాడండి అమీరు, వాడి చదువుకోరంటే చదువుకోవట్లా, అటు ఇటు చెడిపోతాడని ఏదో పనిలో పెట్టాను సార్. ప్రజెంట్ 400 ఇస్తున్నారు ఆ కుర్రోడికి. ఒక్క 500 ఇస్తే వేరే చోట మారుద్దాం అనుకుంటున్నాను సార్. నాకైతే రోజుకి 1000 రూపాయలండి. నేను చేయలేకపోతున్నా సార్, నీరస పడిపోతున్నాను. వయసు ఎంత అండి? నాకా 50 ఉంటాయి సార్. 50 ఉన్నాయా? పింఛన్ తీసుకోపోయారా గవర్నమెంట్? మా పిల్లోడికి 18 ఉంటాయండి. పింఛన్ తీసుకోపోయారా వెళ్ళి? పింఛను ఆధార్ కార్డులో తక్కువ రాపిచ్చారండి నాకు. ఎవరండి? అన్వర్ అని. అరే ఆధార్ కార్డు లేకపోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని తీసుకెళ్ళి తీపిచ్చాడు సార్. ఎక్కడ? పశువుల హాస్పిటల్ దగ్గర సార్. నేనేమో ఏదో మైకంలో ఉంటే ఆడేం చేశాడు, ఫోటోస్టాట్ ఇలా తీసాడు సార్. కళ్ళు మూసుకుపోయాను సార్. అది మారుద్దంటే కుదరట్లేదు. వయసు ఎవరన్నా తక్కువ రాపించుకుంటే నీకేగా బొక్క? నాకే బొక్క అంటే ఆడన్నాడు మనకు ఉద్యోగాలు దొరుకుతాయిరా, వయసు తక్కువ రాపియాలరా అన్నాడు సమాసి. ఏం చదివారు? నేను చదువులేదు సార్, వేలుముద్ర గాని. మాకు చాలా పేద కుటుంబం సార్. చిన్నప్పటి నుంచి ఆటోనగర్లో డోలాడాను సార్ పనికి. అవును, మరి నీకు ఉద్యోగం ఎలా ఇస్తారు ఏలుముద్రకి? ఆడ అలా అన్నాడు సార్. నేను ఆడ మైకంలో పడిపోయాను. శుభ్రంగా 3000 పింఛన్ లాక్కునేవాడుగా. ఏమంటే గవర్నమెంట్ డబ్బులు తినడానికి రాసి పెట్టి ఉండాలి సార్. మనం ఎన్ని యాశాలు వేసినా అది సెట్ అవ్వదు కదా సార్. మరి ఏంటి మరి మీ అబ్బాయికి పని వెళ్ళాడా? ఏదో ఆడికి సరిగ్గా వెళ్ళట్లేదండి, ఏం చేయాలి అర్థం కావట్లా. మరి మీకు ఎందుకని పని లేదంటున్నారు ఇవాళ? మాకు ఎండలకి చేయలేకపోతున్నానండి పనులు. మరి ఏదన్నా వ్యాపారం చేయిపోయారా? వ్యాపారం చేస్తానికి 2000 రూపాయలు వాచ్ చేయండి. 1000 రూపాయలు మీరు ఇస్తే ఏదో కొనుక్కొని ఏదైనా ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ సాయంకాలం కల్లా రేపో ఎల్లుండో వాచీలు పెట్టుకునే రోజులు పోయినాయి కదండి వాళ్ళ. సరే, బంగారం కూడా ఏం లేదండి. బంగారం వెండి ఏం లేదు మా మొఖాలకి. సరే, సాయంత్రం ఇస్తాలేండి. సరే అండి, ఓకే. మామిడికాయల తోట ఓనర్ గారు వచ్చారు. పర్లేదండి. ఏంటి మరి నేను ఆటోనగర్ వెళ్తున్నానండి. ఆటోనగర్ వెళ్ళకండి, ఎండలకి అలా మాడిపోతాం. మాడితే మాడేవాళ్ళండి, ఏం చేస్తాం మరి, తప్పదుగా. వచ్చే 4 వరకు జాగ్రత్త ఉంటే మంచిదండి. మీ ఇంటి దగ్గర అరటికాయ గెల ఏం చేశారు, అమ్మేశారా ఉందా? మా అక్క ఏం చేసిందంటే వాళ్ళ చుట్టాలందరికీ ఇచ్చేసిందండి 4 కాయలు. అవి వేరే ఉన్నాయి కదా తినే కాయలు, పెద్ద అవ్వలేదా? ఇంకా అవ్వలేదండి, పెద్ద అవ్వలేదు. చేపలు పడదామా మీ ఇంటి దగ్గర చెరువు దగ్గర? అక్కడ ఏం పడతాం సార్, నీరసంగా అయిపోతున్నాను ఎండకి. ఏమోదా, చెట్టు కింద కూర్చుందాం వెళ్ళి శుభ్రంగా. చూద్దాంలేండి వీళ్ళు బట్టి. ఇప్పుడు ప్రెజెంట్ వద్దులేండి. సరే, నేను కూడా ఒకసారి వెళ్ళి చూసి చెప్తా పట్టాలా లేదో. అలాగే.